ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి, ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, విజ్ఞాపన ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము తండ్రి. ఇటు సమయంలో నాయన మీరు మాకు తోడుగా ఉండండి. మీ మాటలను వినగలిగే మరొక అవకాశాన్ని మాకు కల్పించారు. వచ్చినటువంటి మీ బిడ్డలను మీ వాక్యం చేత వాళ్ళ హృదయాలను నింపమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. అందరికీ వందనాలు. ఒకే ప్రియమైన దేవుని వారులారా, ఈ సమయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ముందుకెళ్దాం. ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు ఏ ఏ విషయాలలో అతిశయపడాలి, ఏ ఏ విషయాలలో అతిశయపడకూడదు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకనంటే ఇది మన భక్తి జీవితానికి ఇది కూడా చాలా అవసరం. భక్తిలో ఎదగాలంటే దేవుడు చెప్తున్న ప్రతి మాటను మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. కనుక కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23లో మనం నేర్చుకున్న మాట, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞానమును పట్టి శూరుడు తన శౌర్యమును పట్టి అతిశయింపకూడదు అన్నాడు. అంటే ఒకవేళ మన జ్ఞానం ఉన్నా, మన దగ్గర బలం ఉన్నా, వాటిని చూసి మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు అంటున్నాడు. అతిశయము అంటే గర్వపడటం. ఇంకొక మాట ఏంటంటే ఎక్కువ చెప్పుకోవటం, గొప్పలు చెప్పుకోవటం అంటారు కదా. ఆ గొప్పలు చెప్పుకునేటువంటి దానిని ఏమంటారు అని అంటే అతిశయము అంటారు. ఈ భూమి మీద చాలామంది జ్ఞానులు ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది ధనవంతులు ఉన్నారు, ఆయా రంగాలలో ఉంటూ ఉన్నారు. మనిషి భూమి మీద తనకు కలిగిన దానిని దేనిని బట్టి కూడా అతిశయపడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకో చాలామంది బలవంతులుగా కూడా ఉంటారు. అది ధనబలము కావచ్చు, ఏమంటే ఆర్థికమైన బలము కావచ్చు, కండబలము కావచ్చు, బంధుబలము కావచ్చు, ఆయుధ బలము కావచ్చు, ఏ బలములైనా కలిగి ఉండొచ్చు. కానీ వాటి యందు మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు, వాటి యందు మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు. ఎందుకంటే అవి మనకు అవసరానికి ఉపయోగపడనవి కనుక అవి ఉండాలి. కానీ ఉన్న వాటితో ఎప్పుడు కూడా మనము అతిశయింపకూడదు. ఇది ఎందుకు చెప్తున్నాడు అనంటే దేవుడు ఇది చెడును కలిగించేటువంటిది. భూమి మీద మనం అతిశయపడాలి. ఏ ఏ విషయాల్లో అతిశయపడాలంటే చెడు విషయంలో కలిగించే చెడులో అతిశయించే వారిలో మనం ఉండకూడదు. నాకు జ్ఞానం ఉంది అని అంటే అది చెడుకు దారితీస్తుంది. నాకు బలం ఉంది అని అంటే అది మనకు చెడుకు దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇలా చెడును అతిశయించే వారిలో మనము ఉండకూడదు. చాలామంది ఒక పామును మనం చూసినప్పుడు, మీరు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, అన్నిటికీ మనం భయపడతాం. కొన్ని జంతువులు కొన్ని వీటికి భయపడవు. కానీ ఏదో ఒక రోజు తనకున్న బలము కూడా తనను కాపాడదు. అప్పుడప్పుడు కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం. కవి గారు కూడా ఒక మంచి మాట చెప్పాడు సర్పం గురించి. బలవంతుడని విర్రవీగుతూ ఉంటుందట. కానీ ఆ బలవంతుడు నాకేముంది, నేను ఏదైనా చేయగలను అని అనుకుంటూ చివరికి తన జీవితం చలిచీమలతో కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట ఎలా అంటాడు. బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చచ్చిపోతుంది కదా అన్నాడు కవి. బలవంతుడే సర్పం, కానీ చలిచీమలు అన్నీ ఏకమైతే చివరికి తన బలము కూడా ఉపయోగం లేదు. అంటే ఎప్పుడు కూడా మనకుండేటువంటి అది ఏదైనా కావచ్చు, మనకుండే ఏది ఉంటుందో దానితో మనం ఎప్పుడు కూడా
అతిశయపడకూడదు. అంతే కదనండి. జ్ఞానం అంటారు, చాలామందికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. నాకున్న తెలివి ఎవరికి లేదు తెలుసానంటే, ఒక్కోసారి ఆ తెలివి కూడా మనకి పనికి రాకుండా పోతుంది. ఉండాలి తెలివి. అతి అనేది ఎప్పుడు మన జీవితంలో రాకూడదు. కనుక ఆలోచించండి. అందుకే శౌర్యం అంటే బలం. యుద్ధాలు చేసేటప్పుడు ఏమంటే చాలామంది దేని మీద నమ్మకంతో వెళ్ళిపోతారు? తనకున్న ఆయుధాలతోనే కదా. అలాంటి ఆయుధాలతో పోతూ ఉంటారు, నేను జయించగలను అని. కానీ అలా ఆయుధాలతో తనకున్న బలముతో ఏమంటే పోరాటం చేసేటువంటి వాళ్ళు కూడా తన బలము, తన ఆయుధాలు కూడా తనను కాపాడలేని పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. గోలియాతు మనందరికీ తెలిస్తే గోలియాతు ఏమంటే ఇశ్రాయేలీయుల మీదకి పోతున్నాడు, కానీ తన దగ్గర ఏమున్నాయి? ఎఫోదును ధరించుకున్నాడు, చుట్టూ ఆయుధాలు ఉన్నాయి చేతిలో, వెళ్ళిపోతున్నాడు. కానీ అదే సమయంలో ఎవరు చూశారు? దావీదు గారు చూశారు. దావీదు గారు ఏమో చిన్న బాలుడు. ఆ సమయంలో ఏమంటే అలా 6 అడుగుల ఆజానుభావుడు ఆయే. అతను చూస్తేనే భయం అయిపోతుంది అందరికీ. మనిషిని చూస్తేనే భయం, ఇక మనిషిలో ఉన్న ఆయుధాన్ని చూస్తే మరీ భయపడుతూ ఉన్నారు. అలా వెళ్ళిపోతున్నప్పుడు దేవుని ప్రజలను తిరస్కరిస్తున్న ఇతరుని ఉండకూడదు అని అతని మీదకి యుద్ధానికి పోతాడు. అప్పుడు ఏమంటే ఆయన అంత ఎత్తులో ఉన్నాడు, అంత బలం కలిగిన వాడు. దావీదు గారు చూస్తేనేమో చిన్న బాలుడు. అప్పుడు ఎదురు నిలబడ్డాడు, గోలియాతు ముందు నిలబడ్డాడు దావీదు, చిన్న బాలుడు. అలా చూసి వచ్చితే అంటే నువ్వు నా మీదకే వస్తావా? నా మీదకి రావడానికి నీకు అసలు నీకేముంది? యుద్ధ అభ్యాసం కూడా నీకు లేదు కదా. నువ్వు ఎలా పోతావు? ఎలా యుద్ధం చేస్తావు? అంటే నాతో పోట పడటానికి నేను ఏమనుకుంటా, నేను కుక్కను అనుకుంటున్నావు నువ్వు? అంతగా ఆలోచించుకున్నాడు. కానీ తన చేతిలో ఒక 5 రాళ్ళు ఏరుకున్నాడు, తీసుకున్నాడు, ఒకే రాయితో పడగొట్టాడు. చూసి శౌర్యమును బట్టి ఎప్పుడు కూడా మనము అతిశయించకూడదు. ఏమైపోయాడు అంటే, ప్రియమైన దేవుని వలన భూమి మీద దేవుని కొరకు బ్రతికే వారు ఏ విషయంలో అతిశయించాలో మనం చివరికి పోయేసరికి నేర్చుకుందాం. కానీ ఈ విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మన దగ్గర బాగా ఉండొచ్చు, కానీ మనకి ఉన్నంతలోనే ఉండాలి. ఇంకొక విషయం మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం మనుషులు ఇంకా దేన్ని బట్టి అతిశయిస్తారు అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. 20వ అధ్యాయం 7వ వచనంలో, కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు అన్నారు. కొందరు ఎలా ఉంటారట? కొందరు మనస్థులు ఎలా ఉంటారు ఈ లోకంలో? రథములను పట్టి అతిశయిస్తారు, గుర్రములను పట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును పట్టి అతిశయించాలి. రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, ఇవి కూడా వారికి ఉండేటువంటి సంపదే కదా. ఏమంటే రాజులు యుద్ధానికి పోయేటప్పుడు దేని మీద ఆధారపడతారు? అదే ఫరో. ఇశ్రాయేలీయులను పంపించటానికి వెనకాడతాడు, పంపినంటాడు. దేవుని ప్రజలు, దేవుని పిల్లలు నేను పంపించండి, దేవుని పిల్లలు అంటే యెహోవా ఎవడు అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. గర్వం, తనకున్న బలం ఏంటి? గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, నేను పోనివ్వను అంటాడు. అదే విషయంలో అప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వస్తుంది. దేవుని ప్రజలను ఎలా పంపించాలో దేవుడికి తెలిసినప్పుడు మోషే గారి ద్వారా ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి నడిపించాడు. చివరికి అదే రథాలతో, అదే గుర్రాలతో వస్తున్నారు కదా వెనక ఫరో సైన్యం. వచ్చినటువంటి వాళ్ళు ఏమైపోయారు? దేవుని పిల్లలు. ఏమండి? సముద్రాన్ని దాటారు. ఏమండి? ఫరో సైన్యం అంతా కూడా ఏమైపోయింది? సముద్రంలో మునిగిపోయింది. అందుకే మనకుండేటువంటి రథాల, మనకుండేటువంటి గుర్రాల, ఇవన్నీ ఆస్తులు అనుకుంటాం కదా, ఇవి మన బలం అనుకుంటాం కదా. వద్దు. కానీ ఇశ్రాయేలీయులకు బలం ఎవరు? దేవుడు. దేవుని నమ్మినటువంటి మనం, దేవుని నామాన్ని తెలుసుకున్న మనం ఎలా ఉండాలి? దేవుని నామాన్ని బట్టి మనము అతిశయపడాలి. ఏమంటే నాకు దేవుడు ఉన్నాడండి, అది చాలుగా. నా వెనకాల దేవుడు ఉన్నాడు, దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి నేను నడుచుకుంటాను అనే ఆలోచనతో మనం వెళ్ళిపోవాలి.
కానీ నా వెనకాల అంత ఉంది తెలుసా, నాకు కోట్లునే తెలుసా, నాకు బిల్డింగ్లునే తెలుసా, నాకు అన్ని ప్లాట్లునే తెలుసా. ఈరోజు అదే కదనండి చాలామంది. దేన్ని బట్టి మనుషులకు విలువ ఇస్తారు చెప్పండి? ఈరోజు మనుషులకు విలువ ఎలా వస్తుందని అనుకుంటున్నారు? ఆలోచించండి. మంచి బట్టలు వేసుకోవాలి, అదే కదా. బట్టలతో అతిశయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా కదా? మేము మంచి బట్టలు వేసుకుంటున్నాం. ఇన్ని రకాలుగా మనుషులు ఆలోచిస్తుంటున్నప్పుడు ఇది ఏది కూడా మనకు ఉపయోగపడదు అని, ఉపయోగపడని దాని మీద మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. కనుక దేవుని నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఏమంటున్నాడు? రథములను పట్టి గుర్రాలను పట్టి అతిశయిస్తే అవి కూడా ఏమండి, గుర్రముల అక్కరకు రావు, ఉగ్రత దినమున ఆస్తి కూడా అక్కరకు రాదు అని దేవుడు సెలవిచ్చాడు. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారు? ఇవన్నీ కూడా మనము దేవునిలో ఎదగటానికి, ఏ ఏ విషయాలలో అతిశయపడితే మనకు మేలుంటుంది, ఏ ఏ విషయాలలో అతిశయపడితే మనకి ఏమంటే మేలు జరగదు అనేటువంటి విషయాలు మనం కొద్దిగా ఆలోచించుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఈరోజు చూడండి చాలామంది ఎలా మనుషులు ఉంటున్నారు అంటే దేవుని వాక్యము నేర్చుకోలేకపోతున్నారు. ఇదే వాక్యాలు ప్రతి మనిషికి తెలిస్తే ఎక్కడ అతిశయపడాలో ఎక్కడ అతిశయపడకూడదో నేర్చుకుంటాడు. ఏమి వాక్యం లేదనుకోండి, ఇక అతిశయపడుకుంటూనే వెళ్ళిపోతుంటాడు. ఇక ఆ మనుషులు ఎలా ఉంటారు? అలా ఎలా మారిపోతారో తెలుసా? దేవుని వాక్యం కనుక తెలియకపోతే వాళ్ళు అతిశయపడతారు. అలా అతిశయపడే వాళ్ళు ఎలా మారుతారో తెలుసా? ఒక్కసారి కీర్తన గ్రంథంలో 10వ అధ్యాయంలోకి వెళ్ళండి. అదే కీర్తన గ్రంథము 10వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం మనం. 3వ వచనం ఒకసారి చూడండి. దుష్టులు తన మనోభిలాషమును పట్టి అతిశయపడదురు అన్నారు. చూసారా? తన అభిలాష అంటే ఏంటండి? మనోభిలాష అంటే 2 పదాల అర్థం అది. మనోభిలాష, మనో అంటే మనసు, అభిలాష అంటే కోరిక, ఆకాంక్ష అంటారు. మనోభిలాష అంటే తన మనసులో పుట్టేటువంటి కోరిక ద్వారా కూడా అతిశయపడతారు. ఇలాంటి వాళ్ళు ఎలా? దుష్టులు తన మనోభిలాషను బట్టి. ఇక దుష్టుడికి మనం ఎంత చెప్పినా వినడు. అంటే మనం చెప్పే మాటలు ఎక్కడికి ఎక్కవు? చెవులకు ఎక్కవు. చెవుల ద్వారా వినడు, మనసు ద్వారా గ్రహించడు. అలాంటి వారు దుష్టులు. దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతారు. దేవుని వాక్యానికి లోబడిన వారు దుష్టులు అంటారు. కయ్యను ఏమని రాయబడింది? కయ్యను దుష్టుడు అని రాయబడినది. అవునా? కనుక మనం అలా ఉండకూడదు. అంటే దేవుని భయం లేకుండా పెరిగే వాళ్ళు, దేవుని భయం లేకుండా దేవుని వాక్యానికి విధేయత చూపకుండా ప్రవర్తించే వాళ్ళు దుష్టులుగా మారిపోయే అవకాశం ఉంది. కనుక దుష్టుడుగా ఉండేటువంటి వారిని కూడా ఈరోజు మనం మార్చాలి కదా. ఇక అలాంటి దుష్టుడికి మనం చెప్తూ ఉంటే వాళ్ళు వినరాట. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే పెరుగుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగానే నడుచుకుంటారు. అలాంటి వాళ్ళకు వాక్యం చెప్తే ఏమంటారు తెలుసా? నాకు తెలుసు, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే, నేను మారే టైం ఒకటి ఉంది, ఆ రోజు మారతా. అంటే మారేటానికి ఒక టైం ఉంది. నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ తెలుసు. ఇలాంటి మనస్తత్వం కలిగిన వారుగా మారిపోతుంటారు. వాళ్ళకు మనం చెప్తే అర్థమవుతుందనండి. అంటే మనం చెప్పే మాటలు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. అలా ఉండకూడదు. ఒక వ్యక్తి చెబుతున్నాడు అని అంటే ఆ చెబుతున్న మాటలలో ఏమున్నదో అని గ్రహించగలిగే స్థితిలో మనం ఉండాలి. అలాంటి వారు ఏమండి తన మనోభిలాషను బట్టి అతిశయపడరు. ఒక మంచి విషయం చెప్తున్నారు కదా, విందాం, వెళుదాం అని ఆలోచన కలుగుతుంటుంది. మరి దుష్టులకి ఇంకా ఎక్కడ కలిగిద్ది? వాళ్ళ పోవు మార్గం వాళ్ళకి సరి అయినదిగా కనపడుతుంటుంది. తుదకు అక్కడే ఎక్కడికి పోతుంది? అది మరణానికి దారితీస్తుంది. అంటే అప్పుడప్పుడు అంటారు ఇక మనం పడేంత వరకు మనకు అర్థం కాదు అని. అప్పుడప్పుడు బండి మీద వేగంగా పోతుంటారు. వద్దురా అంటే ఉంటారా? వేగం వద్దు, ప్రాణం ముద్దు అని చెప్తే వాడికి వినరు. ఎందుకంటే వాడు చాలా మొద్దు. ఇక మనం చెప్పేది ఎక్కడెక్కిద్ది? అలా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడప్పుడు అనుకుంటాం మనకు ఎదురైతే ఎక్కడో ఒక్కడు ఖచ్చితంగా పడతాడు రా అని. చూశారండి, ఎక్కడ చూసినా వాళ్ళు వాళ్ళ కోరికను బట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాహనం నడిపే విషయంలో కావచ్చు,
వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన విధానంలో కావచ్చు. కనుక మీరు ఆలోచించండి, ఎప్పుడు కూడా మన మనసును పట్టి అతిశయపడకూడదు. మన మనసు ఎక్కువగా దేవుని వాక్యం మీదనే ఉండాలి. ఇదంతా ఏంటో తెలుసా? చెడులో అతిశయించే వారిలో మనము ఉండకూడదు. చెడు అంటే ఏంటంటే దుష్టులు, దుష్టత్వం కలిగిన వారు, ఇది చెడుకి ఉంటుంది. కాబట్టి అలాంటి మన మనసును బట్టి మనం ఎప్పుడు కూడా అతిశయపడకూడదు. ఇంకా మరి ఎలా? ఇంకా కొంతమంది దేన్ని బట్టి అతిశయిస్తారు? సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనంలో రేపటి దినమును గూర్చి అతిశయపడకూడదు. చాలామంది ఏమనుకుంటారు? రేపు బోధాలండి, రేపు బోధం, రేపు చేద్దామని చాలామంది అనుకుంటుంటారు కదా. దేవుని వాక్యాన్ని కూడా, దేవుని కార్యక్రమాలను కూడా మనం ఏం చేస్తాం? వాయిదా వేస్తాం. ఎందుకంటే మనం వాయిదాలు తీసుకునే పద్ధతి బాగుంటుంది కదా మనకి. చాలామంది ఏం చేస్తుంటారు? వాయిదాలకు అలవాటు పడ్డ వాళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారు? వాక్యాన్ని కూడా, దేవుని కార్యక్రమాలు కూడా ఏం చేస్తుంటారు? వాయిదా. ఎందుకంటే ఇలా వాయిదాలు కట్టి 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 బాగా అలవాటు అయిపోయింది, అనుభవం వచ్చేసింది. వాయిదాలు ఈరోజు బుధవారం, ఈరోజు గురువారం, పలానా వ్యక్తి వస్తాడు కనుక ముందుగానే ప్రీ ప్లాన్లుగా ఉంటాం. దేవుని వాక్య విషయంలో రేపటి దినమును గూర్చి, అంటే రేపటి దినము గురించి నువ్వు ఆలోచించుకున్నా అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజే నువ్వు చేయవలసినటువంటి పనులు చేయాలి అని దాని అర్థం. ఎందుకంటే ఈరోజు మనం బ్రతికాం కదా, ఈ రోజులో ఉన్నాం, ఈ క్షణంలో ఉన్నాం కనుక ఈరోజు మనం బ్రతికుంటే ఇది చేద్దాం అది చేద్దామని అనుకోవాలి. రేపటి దినము దేవుడు ఎరుగు, కానీ ఉన్న దినాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు. ఈరోజు ఉన్నాం కదా, ఈరోజు ఎక్కడైనా కూడుకుంటే బాగుండు, ఈరోజు ఎక్కడైనా ప్రార్థన ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన రావాలి, లేదా మనమైనా పెట్టగలగాలి. మనం ఏం చేస్తుంటాం చెప్పండి? చాలామంది చూడండి, రక్షణ తీసుకునేటప్పుడు కూడా వాయిదాలు వేస్తుంటారు. పుట్టినరోజుకి తీసుకుందాం, పెళ్లి రోజుకి తీసుకుందాం, బాప్తిసం అంటారు కదా, బాప్తిసం తీసుకునే దానికి కూడా చాలామంది ఏం చేస్తుంటారు? వాయిదా పెడుతుంటారు. ఈరోజు వాక్యం వచ్చిన తర్వాత రేపటి దినముల గురించి అతిశయపడద్దు అన్నప్పుడు ఈ దినము నేను బ్రతుకున్నాను కనుక ఈ దినము నేను నాకు రక్షణ కావాలి అన్న ఆలోచన ఈరోజు సమాజంలో ఎవరికి వస్తుంది? ఎంత వాక్యం వింటున్నా ఏమైపోతుంది చెప్పండి? అసలు రక్షణ మీద ఆలోచన ఏమైనా ఉందా? రక్షణ మీద ఆలోచన లేదనంటే రేపు నేను బ్రతుకుతాను, ఇంకా కొంతకాలం బ్రతుకుతాను, నేను ఏది చేసినా చేసేయన్నీ చేద్దాం, ఆ తర్వాత తీసుకుందాం అంటే ఇవన్నిటిలో మరి అనుభవించాలి కదా. ఎందుకంటే దేవుళ్ళలోకి వస్తే మనం ఏమైనా దేవుణ్ణే అనుభవించాలి. మనలో ఉన్న కోరికలు మరి కొన్ని ఉంటాయా? మనకి ఎన్ని కోరికలు ఉంటాయి? ఒకటారో చెప్పటానికి చాలా ఉంటాయి. మరి ఇన్ని కోరికలను మనం ఎలా? కనుక వాయిదా వేద్దాం, వచ్చే సంవత్సరం తీసుకుందాం, లేదంటే జనవరి 1 రోజు తీసుకుందాం, ఇలా వేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అది వద్దు. ఈ దినము ఏ దినమని ఏమి జరుగుతుందో మనకి తెలియదు కదా. అందుకే ఏమన్నారో తెలుసా? ఒక కవి కూడా, రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి, ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే చేయాలి అంటారు. అలా చేయకపోతే ఏమైందండి? పలానా జరిగిద్దంటే ఆయనలాడు చూద్దాంలేండి. చాలామంది ఇలాగే అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతుంటారు. తప్పు. ఒక అడవిలో పెద్ద కొలను ఉందట, చెరువు. ఆ చెరువులోకి ఆ చెరువులో చక్కగా తామర పూలు పూస్తూ ఉన్నాయి. ఆ పూసేటప్పుడు ఆ పూలలో ఉండేటువంటి మకరంధ్రాన్ని ఇవన్నీ పక్షులు తింటూ ఉంటాయి కదా ఆహారంగా, అలా పోయి తింటూ ఉన్నాయట. ఒక పక్షి అలాగే వెళ్ళింది, అలాగే వెళ్ళి ఆ పువ్వులు వికసించుకున్న తర్వాత అందులో ఉండేటువంటి ఆ ఆహారాన్ని తీసుకొని తింటూ ఉంది. పొద్దున పోయింది, సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, పొద్దుపోతుంది, అయినా కూడా దానికి ఆహారం బాగా దొరుకుతుంది కాబట్టి ఇక లోకం మీద ఆశలు లేవు, దానిలోనే మునిగిపోయింది. అప్పుడు ఏమైపోయిందనంటే చిన్నగా ఉదయం పూట వికసించినటువంటి ఆ పువ్వు సాయంత్రానికి ఏమవుతుంటుంది? మళ్ళీ వాడిపోతూ ఉంటుంది కదా. వికసించుకున్నది కాస్త వాడిపోతూ ఉంది. ఈ వాడిపోతున్న విషయాన్ని కూడా గమనించలేదు. సీతాకొక చిలుక అలా మునిగిపోయింది.
చివరికి సాయంత్రం అయిపోయింది. నేను చీకటి పడదు కదా, నేను వెళ్ళిపోదామని లేద్దామనుకునే లోపు తనకు రెక్కలు రావట్లేదు. కారణం ఏంటి? పోకుండా చుట్టూ ఉన్న రెక్కలు ముడుచుకుపోయాయి. అప్పుడు దానికి అర్థమైపోయింది, ఆహా, పువ్వు ముడుచుకున్నదనంటే పొద్దుపోయింది, ఇక రాదు అని. అప్పుడు ఏమనుకుంది, కాస్తంత ఓపిక పడితే రాత్రి అవుతుంది, ఇంకా కాస్త ఓపిక పడితే తెల్లారుతుంది, మళ్ళీ తెల్లారితే ఏమైపోతుంది, విచ్చుకుంటుంది. ఆ తర్వాత నేను ఎగిరిపోదామని అనుకున్నది. అలాగే కాలాన్ని గడిపింది. ఈలోపు అర్ధరాత్రి పూట జంతువులు బయలుదేరాయి. పగటిపూటనేమో చిన్న చిన్న కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు మనం ఆహారం కోసం వెతుకులాడుకుంటూ వెళ్ళిపోతాం కదా. రాత్రిపూట ఏమైపోతుంటుంది, కొన్ని జంతువులు రాత్రిపూట ఆహారం కోసం వస్తుంటాయి. అలా ఒక ఏనుగుల గుంపు వచ్చిందట. ఇక ఆ ఏనుగుల గుంపుకి ఈ సరస్సు, ఈ యొక్క చెరువు కనబడ్డది. ఇక వాటికి ఎలా ఉంటుంది చెప్పండి, మహా సరదా కదా నీళ్ళంటే. అలా వచ్చేసి ఆ చెరువులు బాగా ఈత కొడుతూ చక్కగా తొండాలతో అటు ఇటు చాలా జలసాలు చాలా ఆనందంగా ఆడుతూ ఉన్నాయి. ఆ సమయంలో ఏమండి, ఆ పూలు ఏం కావాలి, ఆ పూల మధ్య ఇరుక్కుపోయినటువంటి ఆ చీతకొక చిలుక పరిస్థితి ఏంటి చెప్పండి. ఆ తొండాలతో అటు ఇటు గుంజుతుంటే చక్కగా అటు ఇటు ఊగితే ఉయ్యాలు ఊగినట్టు ఉంటుంది దానికి, కానీ బయట ఏం జరుగుతుందనేది దానికి తెలియదు. అలా తొండాలతో ఆడుతూ పాడుతూ మొత్తం చిందరబందరం చేసేసాయి. చివరికి పూలన్నీ నలిగిపోయాయి వాటి పాదాల కింద పడి. చివరికి ఏమైపోయింది, ఇప్పుడు చీతకొక చిలుక ఏమైపోయింది, చనిపోయింది. చనిపోవడానికి కారణం ఏంటి, ఆహారం కోసం పోయింది ఓకే, కానీ ఉదయం పూట పోతే సాయంత్రానికి మరలా గూడు చేరాలన్న ఆలోచన దానికి కలగాలి కదా. అందులోనే నిమగ్నమైపోయి ఏం కాదులే రేపు పోదాంలే అని అనుకోవటం. అందుకే అది చాలా ప్రమాదకరం. కామ్ కరేజ్కో ఆజ్ కరో, ఆజ్ కరేజ్కో అబ్బు అంటారు. అంటే రేపు చేయాల్సిన పని ఈరోజు చేయాలి, ఈరోజు చేయవలసిన పని ఇప్పుడే చేయాలి. అలా చేయకపోవటమే చీతాకొక చిలుక ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇప్పుడు చీతాకొక చిలుక అంటే ఎవరో కాదు, మనమే. ఏనుగు రూపంలో వచ్చేది దుష్టుడు. కొలను అంటే ఈ లోకం అనే ఆశలలో నీ మనసుకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ జీవిస్తూ నీకున్న జీవితాన్ని వాయిదా వేసుకుంటూ దేవుని నామాన్ని కొరకు బ్రతకకుండా బ్రతుకుతున్నా నీవు రేపటి దినమును గురించి అతిశయపడుతున్నావా? చాలా ప్రమాదకరం. ఇది చాలా ప్రమాదకరం. అందుకే ఏమంటున్నాడు, రేపటి దినమును గూర్చి అతిశయపడుదురు. పడుతున్నావా? ఆలోచించండి. దేవుడు నాకు ఈ దిన ఏమంటే నాకున్న దినాలలో ఈరోజు నాకు ఇచ్చాడు. దేవునికి కృతజ్ఞతలు తండ్రి. ఈరోజు నేను చేయవలసిన పనులు ఏమైనా ఉంటే నాకు నేర్పించు, నీ మాటలు ఏమైనా ఉంటే నాకు వినిపించు, దాని ప్రకారంగా నడుచుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను అని మనము చేయాలి. ఇది మనం చేయవలసింది. ఇంకా మనం ఈరోజు ఉన్నటువంటి కాలంలో మనం ఇంకా దేని మీద అతిశయపడుతుంటారో తెలుసా? కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాం కదా, కొన్ని మాటలు చూద్దాం. ఏమండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు ఒకసారి చూద్దాం. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అది చేద్దామని చెప్పుకోవడాలి. ఏం చేయాలంటే మనందరం ఇప్పటి నుంచి, అమ్మా ఈరోజు బ్రతికంగానే, ఈరోజు ఉన్నాం, ఈరోజు మనం బ్రతికాము కనుక ఇగో ఈరోజు ఇది చేద్దాం, అది చేద్దామని చెప్పుకోవాలి అంటూ, ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు అన్నాడు. చూసారా, ఇప్పుడైతే మీరు దేని యందు అతిశయపడుతున్నారట? డంబముల యందు. డంబములు అంటే ఏంటి? ఆడంబరాలు. మనకు ఉన్న స్థితి కంటే ఎక్కువగా, అప్పుడప్పుడు అంటారు కదా, మనకు ఉన్న స్థితిని కంటే ఎక్కువగా చెప్పుకోవటం డంబములు అంటారు. ఉండదు కానీ అలా ఉంది ఇలా ఉందని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలలో ఈరోజు కాలం గడుపుతూ ఉన్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది అన్నాడు. చూసారా, అంటే చెడ్డది. మన అతిశయం చెడుగా మారకూడదు. అతిశయపడాలి, కానీ మన అతిశయం అనేది చెడుగా మారుతుందా? ఒక్కసారి మన ఆత్మ విమర్శన చేసుకుందాం. కనుక ప్రియమైన దేవుని వలన మనం బ్రతికి ఉంటే ఏం చేద్దాం?
అది చేద్దాం ఇది చేద్దామని డంబముల యందు అతిశయపడద్దు. ఏమంటే మనం ఏదైనా మీకు మీకు అర్థం కావాలంటే కొన్ని మాటలు చెప్పాలి. ఇప్పుడు మరి ఏదైనా కార్యక్రమానికి పెళ్ళికి పోతున్నాం అనుకోండి. ఇప్పుడు పెళ్ళికి పోతుంటే మనం ఏం చేద్దాం? మన ఇంట్లో బంగారు వస్తువులు లేవు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? బంగారం ఎవరి కాడుందో పోయి కనీసం వాళ్ళు అడుక్కొనైనా, అది డంబం అంటారు దీన్ని. ఉండదానికి పోతే నేను ఎవరు రానివ్వరా? వద్దంటారా? లేకపోగానే ఏం పెట్టుకోకుండా వచ్చేవాళ్ళని అడుగుతారా? అన్నీ అడుగుతారనే కదా, అందరి ముందు మనం చూపించుకోవాలనేది కదా పోయేది. ఎందుకది కామన్గా వెళ్ళిపోతే ఏమైంది? ఏంటో మనకి మన కోరికలు ఎలా ఉండాలి? అది గోల్డ్ ఏమంటే రోల్డ్ అయినా గోల్డ్లా కనపడాలి. అవసరం లేదు, డంబములు అంటారు ఇది. మనకు వేసుకోవటానికి ఏ వస్త్రాలు అది చాలు. ఉన్న వస్త్రాలతో మనం ఏం చేయాలట? తృప్తి పడాలి. ఉన్న దానిలోనే తృప్తి పడటం మనం నేర్చుకోవాలి. లేని దాని కొరకు మనం ఏం చేద్దాం చెప్పండి? మరి లేదు, మరి ఏం చేద్దాం? పౌలు గారికి ఆ రోజు బట్టలు కూడా సరిగ్గా ఉన్నాయండి? ఉన్నాయా? చాలా తక్కువ. అయినా ఏం చేశాడు? తనకున్న జ్ఞానాన్ని బట్టి ఎప్పుడు కూడా జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను అని ఛాలెంజింగ్ చేసినటువంటి ఆయనే ఎక్కడ కూడా అతిశయపడలేదు. ఈరోజైతే నాకున్న జ్ఞానం మామూలుగా ఉండదు. ఆ జ్ఞానాన్ని ప్రకటించడానికి నేను ఎలా కనబడాలి? సూపర్గా కనబడాలి. ఈరోజు అదే కదా చూసేది. మనం కూడా ఏం చూస్తుంటాం? మనం వేదికల మీద అంటే జుట్టును చూస్తాం, ముఖాన్ని చూస్తాం, రంగుని చూస్తాం, వేసుకున్న బట్టలను చూస్తాం. ఇవన్నిటిని చూస్తే అబ్బా, అప్పుడు మనం ఇష్టపడతాం. అంటే వ్యక్తిత్వాన్ని ఇష్టపడుతున్నామా, వ్యక్తులను ఇష్టపడుతున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ రోజున సమాజం వ్యక్తిత్వాన్ని చూడట్లేదు, వ్యక్తినే చూస్తున్నారు. ఏం చెబుతున్నారో వినట్లేదు, ఎవరు చెప్తున్నారో చూస్తున్నారు. అది అతిశయం, అది వద్దు. డంబముల యందు అతిశయపడుచున్నారు. ఉన్న దానిలోనే మనకుంటే చాలు. భక్తి జీవితం కావాలి మనకి. లోపల పైన తొడిగే కదా ఇది ఎలా ఉంటే ఏంటి? కానీ దేవుని కొరకు ఎలా ఉపయోగపడుతుంది అన్నది రావాలి మనకి. దేహాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం? డంబాలుగానా? ఏమంటే మనం అలా ఉండకూడదు. ఇంకా ఎలా ఉపయోగిస్తుంటారు చాలామంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో, ఒకరినొకరు వివాదముల రేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందురు. చాలామంది ఈరోజు ఎక్కడెక్కడ ఒకరి యందు ఒకరు వివాదాలలో అతిశయపడుతున్నారట. ఎప్పుడు చూసినా కొంతమందికి ఎలా ఉంటుంది చూడండి, ఎప్పుడు చూసినా గొడవలే. వివాదాలు వద్దు, వివాదాలు పెట్టుకోవటం తప్పు. క్రైస్తవులకు అసలు వివాదాలు ఉండకూడదు. చాలామంది ఇంకేం చేస్తున్నారట? అసూయలు కూడా మనలో ఉండకూడదు. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే వారం లేనితనం అంటారు కదా. మనకంటే గొప్పగా ఉన్నారనుకోండి, మనం తట్టుకోలేము. మనకంటే గొప్పగా అయ్యారనుకోండి, మనం తట్టుకోలేము. అలాంటి మనస్సు మనకు ఉండకూడదు. ఇది వృధాగా, దానిలో మనం అతిశయపడటం వల్ల దానివల్ల మనకు లాభం ఏమీ లేదు అంటున్నాడు. ఏమంటే ఇప్పుడు మనం నేర్చుకునే ఇవన్నీ మనకి ఉపయోగం లేని వాటి మీద మనం అతిశయం కలిగి ఉన్నాము. మరి వేటి మీద అతిశయం కలిగి ఉండాలండి? వేటి మీద అతిశయం కలిగి ఉండాలి? మనం మంచిలో అతిశయించే వారిగా మనం ఉండాలి. ఏంటి మంచి అనేది ఏంటి? ఈ లోకంలో ఏ మంచి వాటిలో మనం అతిశయపడాలి? అదే ఇర్మియాలో 24వ వచనంలో ఏం చెప్పాడు దేవుడు? 9వ అధ్యాయం 24వ వచనంలో, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఏం చెప్పాడు? యెహోవాయే తమ జ్ఞానం అని. యెహోవాయే దేవుడే నా జ్ఞానం, దేవుడే నా బలం, దేవుడే నా సర్వస్వం అని మనం అతిశయపడాలట. దేవుడున్నాడా నీ జీవితంలో? ఏమంటే నాకు దేవుడు ఉంటే చాలండి, దేవుడే నా బలం అండి. దేవుడే జ్ఞానం. దేవుడు నీలో ఉంటే నువ్వు జ్ఞానివి. అవునా కదా చెప్పండి? మనలో దేవుడు ఉండాలి.
యెహోవాను బట్టి మీరు అతిశయించండి. ఓకేనా? రెండోది ఇంకొక మాట చూద్దాం. మనం కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. ఈ- ఏంటి మేలు, ఏంటి మంచి అంటే యెహోవా మంచివాడు. యెహోవా మంచివాడే కదనండి. యెహోవా మంచివాడు కాబట్టి దేవుని యందు మనము మంచి విషయంలో మనము అతిశయపడాలి. ఎందుకనంటే దేవుడు పరిశుద్ధుడు గనుక, దేవుడు రక్షకుడు గనుక. కనుక ఇలాంటి వాటి విషయంలో మనము అతిశయపడాలి. ఇంకా ఏ విషయంలో? కీర్తన గ్రంథం 34వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మంచి విషయంలో అతిశయపడాలన్నారు కదా. ఏంటి ఆ మంచి విషయాలు అంటే మనం ఒకటి చూసాము, యెహోవా జ్ఞానం. రెండవది యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. భక్తుడు చెప్తున్న మాట. మనం కూడా భక్తులమే కదా. భక్తులమని చెప్పుకునే వాళ్ళు దేనిని బట్టి అతిశయించాలట? యెహోవాను బట్టి. యెహోవా అంటే దేవుడు, ఆయన ఉన్నవాడు, ఎప్పటికీ ఉండేవాడు, సృష్టికర్త, నిన్ను రక్షించే నాథుడు. అందుకే ఆయనను బట్టి నువ్వు అతిశయించు. అంటే భూలోకంలో దేవుని దగ్గర, యెహోవా దగ్గర నాకు రక్షణ ఉంది, ఆ రక్షణకు నేను పాత్రుడును అయ్యాను అని అతిశయపడు. చాలా మంచిది. అదే కదా. అంటే దేవుడు ఉన్నాడు, సృష్టించిన సృష్టికర్తను. ఏమండి, ఇంత సృష్టికర్త నాకు దేవుడుగా ఉన్నాడనండి, చాలా గొప్పవాడండి ఆయన అని మనం అతిశయపడాలి. ఆ దేవుణ్ణి యందు నువ్వు అతిశయపడుతున్నావా, లేక నీకున్న దానితో నువ్వు అతిశయపడుతున్నావా? మనకున్నది ఏమి ఉండాలి? జ్ఞానం. దేవుని జ్ఞానం ఉండాలి. దేవుడే మనకు రక్షణగా ఉండాలి. ఆ విషయంలో మీరు ఏమండి అతిశయపడండి. ఇంకా కీర్తన గ్రంథం 105వ కీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. చూసారా, అతిశయించమని చెప్పాడు. ఏ విషయంలో అతిశయించమని చెప్పాడు? పరిశుద్ధ దేవుని నామమును బట్టి. పరిశుద్ధ నామం కదా, దేవుని పేరు పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన నామమును బట్టి మనము అతిశయించాలి. ఆ పరిశుద్ధ నామాన్ని మనకు కూడా పెట్టాడు కదా దేవుడు. మనం పేరు ఏమంటే మనకున్న పేరుని బట్టి మనం చాలామంది అతిశయిస్తుంటారు. చాలామంది పేరుని బట్టి కూడా చాలామంది అతిశయిస్తుంటారు. మన పేర్లు పెడుతుంటారు కదా, మన తల్లిదండ్రులు మనకి ఏదో ఒక పేరు పెట్టారు. ఆ పేరుని బట్టి ఇప్పుడు బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మా అమ్మ మా నాన్న ఎందుకు నాకు ఈ పేరు పెట్టారు అనవసరంగా, మంచి పేరు పెడితే బాగుంటుంది కదా అని ఫీల్ అయిపోయి పేరు మార్చుకున్న వారు లేరా? నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నన్ను అడిగారు, ఏంటన్నా మీకు పేరు ఎవరు పెట్టారని. పేరు ఎవరు పెడతారంటే తల్లిదండ్రులు పెడతారు. నీ పేరు ఏంటి అని అంటే నా పేరు సైదులు. ఇదేం పేరండి? అది ఏం పేరు అంటే నేనేం చేయను. అదేం పేరు అని అంటే మరి పేరు అది పెట్టారు. దాన్ని బాధపడి చివరికి ఏమైపోయారు? ఈ పేరు బాగోదు, పేరు మార్చుకుందాం. పేరు మారినంత మాత్రాన మన క్యారెక్టర్ మారుతుందా? మారదు. మన బుద్ధి మారాలి కదా. ప్రియమైన దేవుని వరలారా, సరే ఏదైనా పరిశుద్ధ నామం దేవునిది. ఆ పరిశుద్ధ నామాన్ని కలిగిన క్రీస్తు, ఆ క్రీస్తు నామాన్ని కలిగిన మనం ఈరోజు మనం క్రైస్తవులం కదా, పేరు పెట్టాడు కదా. క్రీస్తుని వెంబడించే వాళ్ళం కదా, క్రైస్తవులం. ఎంత మంచి పేరండి ఇది. దీనిలో మనం అతిశయపడాలి. పరిశుద్ధ నామాన్ని బట్టి అతిశయపడాలి. ఇంకా ఏ విషయంలో మనం అతిశయపడాలంటే 64వ కీర్తన ఒకసారి చూద్దాం, 10వ వచనం. ఇవన్నీ మీకు తెలియచేయాలని నేను చెప్తూ ఉన్నాను. 64వ అధ్యాయం 10వ వచనంలో, 64వ అధ్యాయం కీర్తన 10వ, నీతిమంతుడు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయులందరూ అతిశయిల్లుదురు. యథార్థ హృదయం నందు మనం అతిశయపడాలట. ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు, న్యాయవంతుడుగా. మనము భక్తులైనటువంటి వారికి కూడా అవే లక్షణాలు రావాలి. యథార్థత ఉండాలి మనలో, న్యాయం ఉండాలి, చెడుతనమును అసహించుకునే వారంగా ఉండాలి.
ఎందుకంటే దేవుడి దగ్గర ఏమన్నా చెడుకి ఏమన్నా చోటు ఉంటుందా? దేవుని సింహాసనం మీద కూడా కూర్చోవాలని ఆలోచన కలిగాడు, దుష్టుడిగా మారిపోయాడు. దేవదూతే ఎలా మారింది? దుష్టుడిగా. మరి ఎందుకు మారింది? తనలో వచ్చిన ఒక తప్పుడు ఆలోచన, దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్న ఆలోచన వచ్చింది. దేవుడు చూశాడు, ఊరుకున్నాడా? లేదు. కనుక ఇక్కడ మనం కూడా ఎలా ఉండాలి? యథార్థమైన హృదయం కలిగిన వారమై ఉండాలి. దేవుడు మంచి హృదయాన్ని ఇచ్చాడనండి. అందరిని సమానంగా చూసేటువంటి మనసు దేవుడు నాకు ఇచ్చాడనండి. ఇలాంటి హృదయం కలిగిన వారి యందు మనము అతిశయపడాలి. మనలో ఉన్నది దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నా పిల్లల హృదయాలు యథార్థంగా ఉన్నాయండి అని దేవుడు మన యందు కూడా గర్వపడతాడు. కానీ మనకున్న హృదయంతో మనం గర్వపడకూడదు. కొంతమంది హృదయాలు అలాగే ఉంటాయి, మనం ఏం చేయలేము. ఇంకా ఏమన్నాడు తెలుసా? దినమెల్లా దేవుని యందు మేము అతిశయపడుతున్నాము అంటారట. దినమెల్లా మీరు అతిశయపడండి. దినమెల్లా అంటే దేవుడు దినాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు గనక. ఇంకా చివరిగా 2, ఇది ప్రాముఖ్యమైన విషయాలు. ఈ 2 గమనించండి. క్రైస్తవులమైన మనము వేటి యందు మనం అతిశయపడాలో గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక అంటున్నాడు పౌలు గారు. ఏమంటే సంఘానికి తెలియచేస్తూ ఏమంటున్నాడు తెలుసా? యేసుక్రీస్తు శిలువ యందు తప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప అంటే శిలువలో అతిశయపడుతున్నాడు ఆయన. ఇంకా అలాంటి అతిశయం నాకు ఏదున్నా అది నాకు దూరం అయిపోతే చాలా మంచిది. శిలువ అనగానే దేనికి గుర్తు? శ్రమలకు గుర్తు కదా. మనల్ని రక్షించింది అదే కదా. శిలువల్లో మరణించటం ద్వారా మనకేం కలిగింది? పాప విమోచన కలిగింది, రక్షణ కలిగింది. అంటే క్రీస్తు శిలువలో మరణించాడే, ఆ మరణించిన విధానాన్ని చూస్తుంటున్నాడు ఆయన. శిలువ మరణం పొందటం నాకు ఎంత గొప్ప భాగ్యం అండి, నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని అలా గర్వంగా ఫీల్ అవుతున్నాడట. కానీ ఈరోజు మనం గర్వంగా ఫీల్ అవుతుందా? గర్వంగా ఉంటున్నామా? దేనిలో గర్వంగా ఉంటున్నాం? శిలువ. శ్రమలు పడాలి. నా కొరకు శిలువ మరణాన్ని పొందాడు కదా. ఎన్ని బాధలు అండి శిలువ అనగానే. మనం ఏదో చెప్పుకుంటున్నాం, దాన్ని అనుభవించామా మనం? శిలువ బాధను మనం ఏమైనా అనుభవించామా? లేదు కదా. ఒకసారి మనం ఆలోచించుకుంటే మనం ఎక్కడ ఉంటున్నాం చెప్పండి? ఎక్కడ ఉండవలసిన వారు ఎక్కడ ఉంటున్నాం? శిలువ యందు తప్ప. శిలువ అంటే శ్రమలు, శిలువ అంటే రక్షణ. ఈరోజు నాకు రక్షణ ఉందండి, అతిశయపడచ్చు. చాలామంది రక్షణ ఉన్న వాళ్ళు, రక్షణ లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, ఇంత సిలువలో ఆయన మరణించిన ఆయన మరణాన్ని అర్థం చేసుకోలేక ఇంకా నేను బ్రతుకుతున్నానంటే నేను తప్పు చేస్తున్నాను ఆలోచన ఈరోజు ఎవరు కలుగుతుంది? సిగ్గుపడవలసిన విషయములందు వాళ్ళు అతిశయపడుతున్నారట. తప్పండి, అయ్యో నా జీవితాన్ని అంతా నేను వృధా చేసుకున్నానండి అన్న ఆలోచన ఈరోజు ఎవరికైనా కలుగుతుందా? ఎవరికి లేదు, ఎవరికి లేదు. కనుక ఒకటే, మన అతిశయం ఎక్కడ ఉండాలి? సిలువల్లో. అదేనా? రోమపత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూసుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 3 నుంచి. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుచేయును ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఏ విషయంలో అతిశయపడాలంటే మనము? శ్రమలలో. ఎవరికైనా శ్రమలు ఉన్నాయా? నాకేంటి శ్రమలు అనుకుంటున్నారా? నాకే ఉన్నాయి శ్రమలని అతిశయపడుతున్నావా? చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచివాడివి. ఎందుకనంటే నీ కొరకు యేసు శ్రమ పడ్డాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక అట్టి మనసును మీరు ధరించుకోనండి అని పేతురు గారు చెప్తారు. ఎలాంటి మనసు ఉండాలి మనకి? శ్రమ పడే మనసు ఉండాలి.
ఎన్ని శ్రమలైనా దేవుని కొరకు బ్రతుకుతాను అని ఆ శ్రమలను చూసి మనం అతిశయపడాలి. నాకు వస్తున్నాయనండి చాలా మంచిది అని అతిశయపడండి, తప్పేం కాదు. ఏమండి, మాకు శ్రమలు వస్తున్నాయని గర్వంగా చెప్పండి, తప్పేం కాదు. కానీ మాకే వస్తున్నాయి చూడండి అని చెప్పుకోకండి. మనకే వస్తాయి. నిన్ను రక్షించడానికి వచ్చిన యేసుకు వచ్చాయి. ఆయన కొరకు నీ ఆత్మరక్షణ, నీ కొరకు అనేకులకు మాదిరిగా బ్రతకటానికి నీకు శ్రమలు వస్తాయి. వాటిలో నువ్వు అతిశయపడు. అందుకే ఏం చెప్తున్నాడు? శ్రమల యందు అతిశయించాలి. ఎందుకనంటే అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకేం కలగాలి? భూమి మీద శ్రమలు. ఈ శ్రమలను మనం ఏం కావాలి? అతిశయపడవచ్చు, తప్పు కాదు. ఇవేవి లేకుండా నువ్వు అతిశయపడుతున్నావా? అది నువ్వు డంబాలే. అవి మనల్ని పరలోకానికి చేర్చవు. పరలోకానికి చేర్చేవి శ్రమలు. ఆ శ్రమలలో నువ్వు అతిశయపడు. మంచి వాటిలో మనం అతిశయపడాలి. ఏంటా మంచి? మంచిలో అతిశయించే వారిలో మనం ఉండాలి. ఏంటా మంచి? యెహోవా జ్ఞానం, ఆయన పరిశుద్ధ నామం, యథార్థమైన హృదయం కలిగి ఉండటం, దినమెల్లా దేవుని కొరకు బ్రతకటం, సిలువయందు శ్రమలయందు అతిశయపడటం, ఇవి మంచి. నువ్వు ఇప్పుడు ఆలోచించు. ఏమని ఆలోచించుకోవాలి? చెడులో అతిశయించే వారిలో నేనున్నానా, మంచిలో అతిశయించే వారిలో నేనున్నానా అని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని నామాన్ని గొప్పగా ఈ లోకానికి ప్రకటించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఏ విషయంలో మేము అతిశయపడాలో, ఏ విషయంలో మేము అతిశయపడకూడదు నేర్చుకున్నాం. ఇట్టి విన్న వాక్యము మా హృదయంలో ఫలింప చేయండి తండ్రి. నాయనా, మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, రక్షణను బట్టి, శిలువ శ్రమలను బట్టి మనం ఎంతగానో అతిశయపడుతూ ఉన్నాం. ఇట్టి శ్రమలు మేము అనుభవించుట మాకు మేలు అని చెప్పారు తండ్రి. అలా పడకపోతే మాకు కీడే జరుగుతుందని చెప్పారు.